నమస్తే. సుందర విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ జేఏసీ జాక్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మరి ఇప్పుడు మందకృష్ణ గారు వచ్చారు. వారిని తెలుసు సార్ ఎలా నిరసన తెలియజేయబోతున్నారు? చూశారు, కేసీఆర్ ప్రభుత్వం ఒక మొండి పట్టుదలకు పోయి స్వార్థంతోనూ నియంత్రిత పోకడలతోనూ కేసీఆర్ ప్రభుత్వమే తెలంగాణ సమాజం నుంచి దూరం అవుతుంది అనడానికి చాలా సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. సమ్మె మొదలైన రోజు కేవలం ఆర్టీసీ కార్మికులు మాత్రమే సమ్మె మొదలుపెట్టారు. ఆ రోజు ఎవరు మద్దతు ఇవ్వలేదు. పండుగ వాతావరణం కాబట్టి ప్రజలకు దూరం అవుతామే అభిప్రాయంతో రాజకీయ పార్టీలు ముందుకు రాలేదు. కానీ ఎంఆర్పీఎస్ ఆ రోజు అందరికంటే ముందు మద్దతు ఇచ్చింది. ఆ రోజు నుంచి ఈరోజు నిన్నటి బంద్ సందర్భంగా కూడా ఎంఆర్పీఎస్ క్రియాశీలకం పాత్ర పోషించింది. ఇప్పుడు కేసీఆర్ ఎంత ఒంటరి వాడేండో ఈ 15 రోజుల్లో సాక్ష్యం ఏంటంటే, న్యాయ వ్యవస్థ కేసీఆర్ ప్రభుత్వానికే చివాట్లు పెట్టింది. రెండు టీఆర్ఎస్లో ఉండబడే సీనియర్ నాయకుడు అనబడుతున్న కేశవరావు గారిని మొదలుకుంటే ఎంతోమంది సీనియర్ నాయకులు కూడా చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని కోరుకుంటుండ్రు. అంటే పార్టీలో కూడా అసంతృప్తి కేసీఆర్ మీద ఉన్నది. రెండోది, సమాజం మొత్తం తెలంగాణలో ఉండబడే మొత్తం పౌర సమాజం మొత్తం ఆర్టీసీ కార్మికులకి అండగా నిలబడ్డది. కారణం ఏంటంటే, అమ్ముకోవాలని కుట్ర చేస్తున్నాడు కాబట్టి కేసీఆర్ దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నాడు. అందుకనే న్యాయ వ్యవస్థ సూచనలు కూడా పట్టించుకోవట్లేదు అనే విషయం సమాజంలో బలపడ్డది. కాబట్టి అమ్ముకునే కేసీఆర్కు, ఆర్టీసీని అమ్ముకోవాలనే కేసీఆర్కు, ఆర్టీసీని కాపాడుకోవాలనుకుంటున్న తెలంగాణ పౌర సమాజానికి మధ్య జరుగుతున్న యుద్ధం, ఈ యుద్ధాన్ని మరింత తీవ్రతం చేసే దిశగా ఇప్పుడు చర్చ అఖిలపక్షంలో జరగబోతుంది. మా వరకు కూడా మేము మరింత సూచనలు ఇచ్చి దీన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తాం. 21 తారీఖు నుంచి స్కూల్స్ అన్నారు, మరి ఇంకా పొడిగించే అవకాశం కూడా తెలుస్తుంది. విద్యార్థుల యొక్క మరి క్యారియర్ కొద్ది దూరం అయిపోయింది, చదువుకు ఎలా చూడాలి? వాస్తవానికి ఒకవేళ విద్యార్థులు నిజంగా విద్యా అవకాశాలు నిజంగా కోల్పోయే పరిస్థితి వస్తే అది కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే హైకోర్టు ఏమన్నది, చర్చల ద్వారా దేశాల మధ్యలో జరగాల్సిన యుద్ధాలే ఆగిపోయిన చరిత్రలు ఉన్నాయి. మరి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు దాదాపు 20 డిమాండ్లు, ₹1 కూడా భారం పడని పరిస్థితిలో ఉన్న డిమాండ్లు కూడా ఉన్నాయి. ముందు ఎందుకు చర్చకు రావట్లేదనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు చర్చించకుండా, సమస్య పరిష్కారం చూపెట్టకుండా, సమ్మెను విరమించేలాగా ప్రభుత్వం ముందుకు రాకుండా మరి సెలవులే పొడిగించుకోవడం అంటే విద్యార్థుల జీవితాలతో కూడా, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల జీవితాలతో, వాళ్ళ కుటుంబాల జీవితాలతో ఆడుకుంటుంది. ఇప్పుడు లక్షలాది మంది, కోట్లాది మంది విద్యార్థుల తల్లిదండ్రుల భవిష్యత్తు కూడా ఆడుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తే తగిన మూల్యం దానికి అనుగుణంగా చెల్లించే పరిస్థితులు కూడా కేసీఆర్కి వస్తుంది. గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా గవర్నర్ కూడా ఎన్నో సమస్యలు పరిష్కరించారు. ఈ సమస్యను ఎందుకు ఇంకా త్వరగా తీసుకోలేదని కూడా కామెంట్ అయిన. దీని మీద మీరేం చెప్తుండ్రు కదా. ఇప్పుడు ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి ఏ కోణంలో పరిశీలించాలని ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అందరూ సానుభూతి కార్మిక వర్గానికే ఉన్నది. ఇప్పుడు గవర్నర్ అయినా ఎందుకు ఈ సమస్య మీద చొరవ తీసుకోవట్లేదని చెప్పి కేసీఆర్ని అడగాల్సి వస్తుంది, న్యాయ వ్యవస్థ అడగాల్సి వస్తుంది. అసలు చర్చలు జరపడం వల్ల పరిష్కారం జరుగుతుంది అని చెప్పి టీఆర్ఎస్లో అంటుండ్రు. అంటే అయినా కూడా కేవలం వేల కోట్ల రూపాయల ఆస్తుని కొల్లగొట్టాలనే ఒక దుర్బుద్ధే కేసీఆర్కు ఈ విధమైన అహంకారం పెరగడానికి దారితీసింది. తప్పకుండా గుణపాఠం నేర్పుతారనే విషయం కూడా స్పష్టమవుతుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రజలకు మీరు చెప్తున్నది, ఖచ్చితంగా ప్రజలారా, మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎంత నియంత్రిత పరిపాలన కొనసాగుతుందో అనే విషయం మనం స్పష్టంగా చూస్తున్నాం. దాదాపు లోటు బడ్జెట్ ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేసుకొని కొత్త బస్సుల కోసం కూడా లోటు బడ్జెట్ ఎదుర్కొంటున్న రాష్ట్రం వేల కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ చేస్తుంటే, మిగులు బడ్జెట్ అని మనకున్న రాష్ట్రంలో అదే సమయంలో మరి ఆర్టీసీని విలీనం చేసుకోకపోవడంతో పాటు చివరికి విలీనం చేసుకోవాలని చెప్పి పోరాటం చేస్తున్న వేలాది మంది ఉద్యోగస్తులనే తొలగించే ప్రయత్నం, చివరికి న్యాయ వ్యవస్థ సూచనలు కూడా పట్టించుకోని పరిస్థితులు, సొంత తెలంగాణ టీఆర్ఎస్లో ఉండబడే సీనియర్ నాయకుల అభిప్రాయాన్ని గౌరవించని పరిస్థితులు, గవర్నర్ సూచనలు కూడా పట్టించుకోని పరిస్థితులు, తెలంగాణ పౌర సమాజం ఏకమైనా కూడా కేసీఆర్ దిగిరాని పరిస్థితులు కనిపిస్తున్నాయంటే ఆయనలో స్వార్థం, నియంతృత్వం ఎంత పెరిగిందో స్పష్టంగా రుజువవుతుంది. ఈ స్వార్థానికి, నియంతృత్వానికి మనం చరమగీతం పాడే విధంగా మరింత శక్తివంతమైన ఉద్యమం నిర్మించడానికి అందరూ సిద్ధపడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్. ఇదండి మరి మందకృష్ణ మారయ్య గారు మరి ఆర్టీసీ కార్మికుల యొక్క మరి మొట్టమొదటి మద్దతు మేమే ఇచ్చామని, మరి ఇప్పటికి కూడా పరిష్కరించగలేదందుకు ఆయన ఒక నియంత్రిత పోవడం కారణం అన్నట్టు విధంగా తెలియజేశారు. చూస్తామండి. విత్ లక్ష్మణ్ సమాజత కెమెరామన్ రాస్తా, మిస్ సురేష్ దండ.